ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయనుద్దేశించున్నాను గనక భయపడకుడి. దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి అయోగ్యంగా జీవించి ఎన్నో నష్టాలు కష్టాలు కొని తెచ్చుకున్నారు. చెరకు కూడా అప్పగించబడ్డారు. అయితే దేవుడు దయతలిచి వారిని మరలా చెర నుండి విడుదల చేసిన తర్వాత జకర్యా ప్రవక్త గారు ఆ ప్రజల మధ్యలో ఉండి వారికి చక్కని బోధ బోధిస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ దేవుని యొక్క వాగ్దానాల్ని వారికి అందిస్తున్న ఈ తరుణంలో పలకబడిన మాట ఇది. నేను మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక మీరు భయపడొద్దు. దేవునికి చాలా మంచి ఉద్దేశాలుంటాయి. ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులకి మనం ఎంతో తల్లడిల్లిపోయి దేవుడు నాకు కీడు చేస్తున్నాడేమో అనుకుంటాం. దేవుని ఉద్దేశం కీడు చేయడం కాదు, దేవుని ఉద్దేశం మేలు చేయడమే. ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. నువ్వు మేలు పొందబోతున్నావు. జీవితంలో ఏ రకమైన మేలుల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు. నాకు ఈ కార్యం జరిగితే బాగున్ను, నాకు ఈ మేలు జరిగితే బాగున్ను, నేను ఈ అనారోగ్యం నుండి విడుదల పొందితే బాగున్ను, నేను స్వస్థత పొందితే బాగున్ను, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటే బాగున్ను అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఖచ్చితంగా దేవుడు అది నీకు జరిగిస్తాడు. నువ్వు ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన చిత్తము నెరిగి జీవించినప్పుడు, ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు దేవుడు ఎందుకు మేలు చేయడు? తన భక్తులకి ఎంతోమందికి ఆయన మేలు చేశాడు, నీకు కూడా మేలు చేస్తాడు. కనుక ప్రస్తుతం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వేం దిగులు పడద్దు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు నువ్వు బెదరొద్దు. మనుషుల మాటలకు జడియొద్దు, బెదరొద్దు. నువ్వు నిజంగా విశ్వాసివైతే, ఆయన నమ్ముకున్న దానివైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని బెదిరిపోవు, ధైర్యం తెచ్చుకుంటావు. ఒక మాటలో చెప్పమంటే, మనుషుల మాటలు నిన్ను నిరాశపరుస్తాయేమో, నిన్ను బలహీనపరుస్తాయేమో, కానీ దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి. ఆయన మాటలు ఎక్కువగా విను, ఆయన వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించు, పఠించు, విను. ఆయన మాటల్ని హృదయమారా నమ్ము, విశ్వసించు. నీ దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎన్ని మేలులో తన బిడ్డల విషయంలో ఆయన చేశాడు. లెక్కకు విస్తారమైన మేలులు, మహోపకారాలు దేవుడు వారి జీవితంలో చేశాడు. నీ జీవితంలో కూడా ఆయన చేస్తాడు. మనుషులు మరచినా విడిచినా దేవుడు నిన్ను మరోడు, దేవుడు నిన్ను విడవడు. నీకు ఆయన మేలు చేయని ఉద్దేశించుచున్నాడు. ఎదురుచూడు ఆయన చేసే మేలు కోసం. నువ్వేం భయపడొద్దు, మనుషుల మాటలకు భయపడొద్దు, ప్రస్తుత పరిస్థితులకు భయపడొద్దు, నీకున్న దీనస్థితికి నువ్వు భయపడొద్దు. విశ్వాసంతో ఎదురుచూడు, అద్భుతాన్ని పొందుకుంటావు, మేలును పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ బిడ్డల జీవితంలో మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఏ మేలు కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారో ఆ మేలును బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.